సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది. పీఆర్సీ కమిటీ చైర్మన్ శివశంకర్ సభ్యులతో భేటీ అయిన ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు అనమాట. మీరు ప్రధాన కార్యదర్శిగా చూసుకోవచ్చు, ఇక్కడ మీరు చూసుకోవచ్చు చిత్రంలోని. అయితే ఉద్యోగులకు 40% ఫిట్మెంట్ ఇవ్వండి. పీఆర్సీ కమిటీతో ట్రెసా ప్రతినిధులు భేటీ. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులకు 40% ఫిట్మెంట్ వర్తింపజేయాలని వేతన సవరణ కమిటీని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అయితే కోరింది. కమిటీ ఆహ్వానం మేరకు హైదరాబాద్లోని పీఆర్సీ కార్యాలయంలో ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్, ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్ నేతృత్వంలో ప్రతినిధుల బృందం కమిటీతో భేటీ అయింది. కమిటీ చైర్మన్ శివశంకర్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రెసా పలు అంశాలను కూడా ప్రస్తావించింది. పరిపాలనలో కీలకమైన రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న వారి పే స్కేల్ను ఇతర శాఖల ఉద్యోగులతో పోల్చితే వ్యత్యాసాలు ఉన్నాయని, దీనిపై శాస్త్రీయంగా అధ్యయనం చేసి న్యాయం చేయాలన్నారు. సచివాలయ సెక్షన్ అధికారి కన్నా గ్రూప్ 2తో ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఎంపికైన డిప్యూటీ తహసీల్దార్లకు తక్కువ స్కేల్ ఉందని, దీన్ని సవరించాలని, దీంతోపాటు పంచాయతీరాజ్ శాఖలో ఎంపీఓ, అదేవిధంగా సహకార శాఖలోని అసిస్టెంట్ రిజిస్టర్ క్యాడర్తో సమానమైన స్కేల్ ఇవ్వాలని, జూనియర్ అసిస్టెంట్లకు జూనియర్ ఇన్స్పెక్టర్ స్థాయి స్కేల్ ఇవ్వాలని, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు తదుపరి పద్ధతి కోసం సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా స్కేల్ నిర్ణయించాలని, నాన్ క్యాడర్ కలెక్టర్గా నియమించాలని, గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని పీఆర్సీ కమిటీని అయితే కోరిందనమాట. సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి ఫిట్మెంట్తో పాటు మరికొన్ని ముఖ్యమైన అంశాలను కూడా ప్రస్తావించారు. సో ఎవరైతే ఉద్యోగ పెన్షనర్లు ఉన్నారో వారందరూ కూడా ఒక లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.